కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు కొద్దిగానే గోచరిస్తున్నాయి. ఆరోగ్యరీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొన్ని అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అయితే అవి మంచికో చెడుకో అనేది చెప్పలేకుండా ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు అవసరమైతేనే ప్రయాణాలు చేయండి, లేకపోతే ప్రయాణం చేయకపోవడం చెప్పదగిన విషయం. భూ సంబంధించిన వ్యవహారాలు, డాక్యుమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇల్లు అమ్మాలనుకుంటారు, అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. అలాగే కొత్త ఇల్లుని కొనాలనే యోచన కూడా చేస్తారు, అది కూడా నెరవేరుతుంది. ఏదేమైనా సరే అమ్మేటప్పుడు కొనేటప్పుడు డాక్యుమెంట్స్ చూసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. వైద్య వృత్తిలో ఉన్న వారికి ఈ వారం బాగుంటుంది. కాకపోతే స్ట్రెస్ అధికంగా ఉంటుంది. ఏమైనా చేద్దామంటే పై అధికారులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకు చదువుతున్నామా అనే అర్థం కాని పరిస్థితులు ఉంటారు. కాబట్టి స్ట్రెస్కి గురి కాకుండా ఆ దేవుడి మీద భారం వేసి మీ వృత్తిని మీరు నిర్వర్తించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి వృత్తిలో వెనకబడి ఉండడం మంచిది కాదు. ఉద్యోగంలో ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోదలుచుకుంటే, మారాలనుకుంటే మంచి ఉద్యోగం, ఉన్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం బాగుంటే మారండి. లేకపోతే ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం చెప్పదగినది. వ్యాపారపరంగా వ్యాపారస్తులకు మంచి లాభాలని చెప్పొచ్చు. అయితే కొన్ని వ్యాపారాలు రియల్ ఎస్టేటు, కాస్మెటిక్స్, ఎలక్ట్రికల్ సంబంధించింది ఈ వారం కొంత నత్తనడుగ్గా నడుస్తాయి. సినిమా ఫీల్డ్కి సంబంధించి, ఫ్యాషన్ డిజైన్ సంబంధించి, జ్యువెలరీ సంబంధించి వీళ్ళకి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. మంచి లాభసాటిగా ఉంటుంది. పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అవబోతోంది. మునుపటి ఏడాది కంటే ఈ ఏడాది వీళ్ళకి బాగుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ వారం వాళ్ళకి బాగుంటుందని చెప్పొచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా అనుకూలమైన స్థానం సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడతారు. అయితే ఫలితం మటుకి తక్కువగా ఉంటుంది. మీరు అనుకున్నది ఒకటైతే జరుగుతుంది ఇంకోటి ఉంటుంది. అష్టం శని అయిపోవస్తోంది. అయినా చివరిలో కొన్ని మంచి ఫలితాలు ఉన్నా కూడా స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది. ఆ స్ట్రెస్కి దూరంగా ఉండి ప్రతి పనిని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా ఒక వ్యవహారం చేసేటప్పుడు నలుగురి సలహాలు సూచనలు తీసుకోవడం చెప్పదగినది. అన్నీ మనకే తెలుసు, మనం చెప్పిందే వేదం అని కాకుండా సలహాలు సూచనలు పాటించడం వల్ల మంచి భవిష్యత్తు ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు లేకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో కానీ స్నేహితులతో కానీ విరోధం ఉండే అవకాశం ఉంది. ఎంతవరకు దూరంగా ఉంటే అంతవరకు మంచిది. అలాగే ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపు డబ్బులు వస్తాయి, ఇవాళ ఖర్చు పెడదాం అని కాకుండా ఉన్న డబ్బుని అవసరమైతే తప్ప ఖర్చు పెట్టకుండా ఉండడం అనేది చెప్పదగిన విషయం. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టాలి, లేకపోతే ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. ప్రేమ వ్యవహారాలకు కొంచెం దూరంగా ఉండడం చెప్పదగినది. ఎవరో ఏదో చెప్పారు, అన్నీ బాగానే ఉంటాయి, ఏదైనా మనం చేయగలం అని కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు. తద్వారా ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి వీరికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. అయితే ఈ వారం విదేశీ వ్యవహారాలు కాకుండా కొంతకాలం వేచి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఇప్పుడు అంత అనుకూలం కాదని చెప్పవచ్చు. ఏదైనా డాక్యుమెంట్ విషయంలో కానీ కొంచెం జాప్యం జరిగే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు కొంతకాలం వాయిదా వేయడం మంచిది. సంబంధం చేద్దాకా వస్తుంది, చేజారిపోతుంది. అయ్యో మంచి సంబంధం పోయిందని బాధపడతాం. ఏం జరిగినా మన మంచికే అనుకు ముందుకు వెళ్ళండి. ఎందుకంటే వివాహ సమయం అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం నిర్ణయాలు లేటుగా తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. ముఖ్యంగా శివాలయ దర్శనం చేసుకోవడం ఎంతో మేలు జరుగుతుంది. నల్ల నువ్వుల్ని దానంగా ఇవ్వండి. అలాగే నలుపు వస్త్రాన్ని కూడా దానంగా ఇవ్వండి. శనివారం కానీ మంగళవారం కానీ దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఒక 10 మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేయండి. ఏదైనా దోషాలు ఉంటే పోయి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు గ్రే.